గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మనకి ప్రతి సంవత్సరం ఈ ఏప్రిల్ 25th కల్లా మనకైతే వాషింగ్ మిషను, అలాగే రెఫ్రిజిరేటరు, ఏసీ ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా మన కేఎల్యూ ఏ టు జెడ్ సొల్యూషన్స్ వాళ్ళు అయితే వాటిని అయితే ఆపేయడం జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా 25th 26th కల్లా ఈ ఏసీ, వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్ ఈ మూడు ట్రైనింగ్స్ క్లోజ్ చేస్తారండి. క్లోజ్ చేసి ఆ తర్వాత అయితే మనకి పీసీబీ ట్రైనింగ్స్, అలాగే ఓవెన్, ప్యూరిఫైర్, చిమ్నీ ఇవన్నీ పీసీబీ రిలేటెడ్ ట్రైనింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మనకి సేమ్ ఇలాగే రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో మనకి ఏసీ ట్రైనింగ్ ప్లస్ రెఫ్రిజిరేటర్ ట్రైనింగ్ వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉండడం జరిగిందండి. దాని మూలాన అందరికీ అయితే అవకాశం అనేది రాదు. ఎందుకంటే మన ప్రతి బ్రాంచ్లో కూడా 5 మెంబర్సే స్టూడెంట్స్ ఉండడం వల్ల మనకైతే అవకాశాలు అనేది అందరికీ రావడం అనేది ఇప్పుడు పీక్ టైం మూలన కుదరదు. అందువల్ల మనకైతే రెఫ్రిజిరేటర్ రిపేర్ ట్రైనింగ్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రెఫ్రిజిరేటర్ ట్రైనింగ్స్ అయితే మనకి 28వ తారీఖు అనగా రేపు నుంచి అయితే మనకి కొన్ని బ్రాంచుల్లో స్టార్ట్ అవుతున్నాయి. ఇవైతే ఇంచుమించుగా అన్ని బ్రాంచుల్లో కూడా మనకి రెఫ్రిజిరేటర్ ట్రైనింగ్స్ అయితే క్లోజ్ చేసేయడం జరిగిందండి. రేపుడుతో అయితే మొత్తం క్లోజ్ చేసేసారు ఇంచుమించుగా. ఎవరైనా ఏదో ఒకళ్ళిద్దరు ఏమన్నా మిగిలితే కనుక వాళ్ళు ఎవరికైనా అది అర్జెంట్ నీడ్ ఏమన్నా ఉంటే కనుక రెఫ్రిజిరేటర్ ట్రైనింగ్కి అయితే కనుక ఈరోజు ఈవినింగ్ 5 లోపు అయితే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి అప్డేట్ అయితే చేయించుకోండి. మనకు అలాగే ఏసీ రిపేర్ ట్రైనింగ్కి అయితే మనకి ఈ మంత్ మనకి 1st తారీఖుతో అవి కూడా క్లోజ్ చేసేస్తున్నారండి. ఈ మంత్ 1st తారీఖు వరకే ఏసీ రిపేరు ట్రైనింగ్కి ఎవరైనా ఎన్రోల్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే అర్జెంట్ నీడ్ ఉన్న వాళ్ళు కానీ 1వ తారీఖు లోపు అయితే మీరు ఖచ్చితంగా మీరు ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ అయ్యారో ఆ ఫ్యాకల్టీని అయితే మీరు సంప్రదించాలండి. సంప్రదించి ఆయా బ్రాంచుల్లో మీ నెంబరు రేపు ఏసీ రిపేర్ ట్రైనింగ్లో ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఇంచుమించుగా ఏసీ రిపేర్ ట్రైనింగ్స్ బ్యాచ్ అయితే మనకి ఈ 7, 8 అంటే 7, 8 తారీఖుల్లో స్టార్ట్ అవుతాయి. దాదాపు మనకి 10వ తారీఖు కల్లా ఆ అప్లికేషన్స్ కూడా మనకైతే ఇంకా ఈ సమ్మర్ ముందు బ్యాచ్లు అయితే మనకి 10వ తారీఖు కల్లా మనకి క్లోజ్ అయిపోవడం జరుగుతుందండి. అందుకని అందరూ కూడా ఎవరికైనా అర్జెంట్ నీడ్ ఉన్నవాళ్ళు మీ పేరైతే ఇప్పుడు ఉన్న టైంలో వాళ్ళు పిలవడం అలాంటివన్నీ జరగవండి. మీ ఎన్రోల్మెంట్ ఐడి మాత్రం మీరు ఒకసారి చెక్ చేయించుకోవాలి. మీరు రిజిస్టర్ అయిన నెంబర్ ఉంటుంది కదండి, మీకు అర్జెంట్ నీడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి ఆయా బ్రాంచుల్లో మీ నెంబరు ఉందో లేదో ఒకసారి మీరు ఏ ఫ్యాకల్టీతో అయితే రిజిస్టర్ అయ్యారో మీకు నీడ్ ఉంటే కనుక ఒకసారి ఎన్రోల్మెంట్ చేయించుకోండి. మ్యాక్సిమం 10వ తారీఖు కల్లా ఈ ఏసీ ట్రైనింగ్స్ ఎన్రోల్మెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. మనకి అది 10th నుంచి మనకి 25th అంటే ఏప్రిల్ 25వ తారీఖు వరకు 15 days కోర్స్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఇది అందరూ గమనించుకోండి. మామూలుగా గమనించుకుని మీరు 1వ తారీఖు లోపు అయితే ఆ ఏసీ రిపేర్ ట్రైనింగ్ ఎవరికైతే అర్జెంట్ నీడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే చేయించుకోండి ఎన్రోల్మెంట్. లేదు ఇప్పుడు అవసరం లేదనుకునే వాళ్ళు అయితే కనుక మనకైతే మళ్ళీ జూలై తర్వాత నుంచి అయితే మళ్ళీ మనకైతే వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఏసీ అనేవి మళ్ళీ రెగ్యులర్గానే కంటిన్యూషన్గా ఉండడం జరుగుతుందండి. అప్పటి వరకు అంటే దాదాపు మే, జూన్ ఈ 2 నెలలు కూడా మనకి వేరే కోర్సులు జరుగుతూ ఉంటాయి. వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఏసీ మాత్రం ఈ సమ్మర్ను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇయర్ అయితే స్టాప్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఈ రిజిస్టర్ అయిన వాళ్ళు, ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరైతే కనుక ఒకసారి జాగ్రత్తగా
మీరు ఏ బ్రాంచ్ ఫ్యాకల్టీని అయితే మీరు రిజిస్టర్ అయ్యారో ఆ ఫ్యాకల్టీని అయితే సంప్రదించండి. లేదు నా నెంబర్కి కాల్ చేసినా మామూలుగా ఎవరైనా మీకైతే నేను దానికి ఎమ్మటనే మీకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా నేను క్లియర్ చేయగలుగుతానండి. అలాగే మనకి ఉగాది ఆఫరు ప్రతి దాంట్లో కూడా మనకి ఒక 2000 రూపీస్ అయితే తగ్గించడం జరిగింది. అది మనకి 30వ తారీఖు అనుకుంటండి ఉగాది. ఆ 30తో ఈ ఆఫర్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే 30వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. 30వ తారీఖు ఈవినింగ్ 5 గంటలకి క్లోజ్ చేసేస్తారు. వాటిలో ఎవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే మనకి ఆఫర్లో 2000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. కాబట్టి దీన్ని ఎవరికైనా మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కొన్ని సబ్జెక్టులకి మాత్రం ఇస్తున్నారు. వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఏసీ, అలాగే మనకి ఇంకా కొన్ని పీసీబీ ట్రైనింగ్స్ అవి ఉన్నాయి కదా, వాటికి మీరైతే ఎమ్మటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.